హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. బుట్టబొమ్మ కంబ్యాక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు నాగ చైతన్య. తాను నటిస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్దేకు లీడింగ్ లేడీ రోల్ ఆఫర్ చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఒక లైలా కోసం కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. 2022లో రిలీజ్ అయిన ఆచార్య తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు పూజా హెగ్డే. టాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతోంది. గుంటూరు కారం నుంచి తప్పుకున్న దగ్గర నుంచి తెలుగులో కొత్త సినిమాలు కమిట్ కావడమే మానేసింది. మధ్యలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమాలో నటించాలనుకుంది. కానీ ఆ మూవీ కూడా ఆగిపోయింది. దాంతో ఏడాది కాలంగా చేతిలో తెలుగు చిత్రాలు లేకుండా ఉండిపోయింది బుట్టబొమ్మ. ఈలోపు బాలీవుడ్ లో బిజీ కావడం మొదలుపెట్టింది. కానీ కిసీకా భాయ్ కిసీకా జాన్ రేంజ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ కావు. అందుకే టాలీవుడ్ మూవీ కోసం ఎదురు చూసింది. ఇప్పుడు ఆమె అనుకున్న విధంగానే సుకుమార్ నిర్మాతగా, నాగ చైతన్య హీరోగా మూవీ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాలో తానే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ దండు మరోసారి అలాంటి సబ్జెక్టుతోనే నాగ చైతన్యతో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ లాక్ చేశాడు. 2014లో ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది పూజా హెగ్డే. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నాగ చైతన్యతో మరోసారి కలిసి నటించబోతోంది.